శ్రీమతే రామానుజాయ నమః. పరాశక్తికి జై. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. మన పరాశక్తి అమ్మవారు ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 దాకా నవరాత్రి జరగబోతుంది. దశదిన ఉత్సవాలు. మొదటి రోజు నుంచి 10 రోజుకి విశేష అలంకారము, విశేష హోమంగల్, ఆ తర్వాత వచ్చేసి విశేషమైన పూజ ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం. ఫస్ట్ రోజు వచ్చేసి శాకంబరి, రెండవ రోజు కామాక్షి, మూడవ రోజు వచ్చేసి మీనాక్షి, నాలుగవ రోజు వైష్ణవిదేవి, ఐదవ రోజు వచ్చేసి మహాలక్ష్మి అలంకారం, ఆరో రోజు వచ్చేసి అన్నపూర్ణేశ్వరి, ఏడవ రోజు వచ్చేసి బాలాత్రిపుర సుందరి, 8వ రోజు వచ్చేసి కనకదుర్గ అమ్మవారి అలంకారం, ఆ తర్వాత 9వ రోజు మహాసరస్వతి అలంకారం, 10 రోజు వచ్చేసి మహిషాసురమర్దిని అలంకారం. ఈ నవరాత్రి విశేషంలో మనకి అన్ని హోమం విశేషము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం ఉంటుంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి హోమం, పంచముఖ ఆంజనేయ స్వామి హోమం, లలితా సహస్రామ హోమం, శ్రీసూక్త హోమం, ఆ తర్వాత మనకి వారాహి అమ్మవారు హోమం, మహాసరస్వతి హోమం అన్నీ జరుగుతుంది. మహాసుదర్శన హోమం, పంచముఖ ఆంజనేయ స్వామి హోమం, ఇట్లా రకరకంగా హోమం ఉంటుంది. దీంట్లో అన్ని హోమంకి మనము అన్ని పాత్రం అవ్వాలి, పార్టిసిపేట్ చేయాలి, స్పాన్సర్ చేయాలి అనేసి అమ్మవారు అనుగ్రహంతో పాటు మనం ఉండాలి అనేసి ప్రార్థన చేసుకోండి. దాంట్లో మనకు వచ్చేసి దుర్గా అష్టమి రోజు విశేషంగా 108 శంఖం పెట్టి పూజ చేసి అది అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. శంఖాభిషేక పూజ, అభిషేకం అని ఉంటుంది. ఆ తర్వాత 27th సెప్టెంబర్ శనివారములో 3 to 5 ఆ టైంలో లలితా సహస్రనామ కుంకుమ లక్షార్చన జరుగుతుంది. అందరూ దానికి వచ్చేసి అమ్మవారి అనుగ్రహం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. ఆ తర్వాత ఇట్లా మా రకరకాల అలంకారం, పూజలు అన్నీ ఉంటుంది. ఈ సంవత్సరంలో విశ్వావసన సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మనకి నవరాత్రి టైంలో అమ్మవారి రూపంగా మనకి అన్ని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేసుకోండి. మన శరీరంలో మనం హృదయంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన పెట్టుకొని మనం అమ్మవారు అది ఖచ్చితంగా నెరవేర్చి ఇస్తారు. అది కోరుకొని మనకి అని వచ్చి మనం అమ్మవారు దర్శనం చేసుకొని వెళ్ళండి. ఓం శక్తి పరాశక్తి.